రామారావు కలెక్టర్ ఉన్నప్పటి నుంచి ఈ భూమి మీద ఉన్నాం మేము. ఇవాళ కాదు, ఈ భూమి మీద ఉన్నప్పటి కనీసంగా 45 సంవత్సరాలు అవుతుంది నా జ్ఞానం తెలిసిన కానీ. వరంగల్ జిల్లా అప్పటి నుంచి మేము ఈ భూమిని చేస్తాము. అప్పుడు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఈ భూమిని విడిచిపెట్టినాం. కొన్ని రోజులు విడిచిపెడితే తుమ్మలు మొలిచినాయి. ఆ తుమ్మలు మొత్తానికి మొత్తం వచ్చి మేము తీద్దామంటే ఇది మాది భూమి మీరెట్ వస్తారు అని వాళ్ళు మా మీదకి పంచాయతీకి వచ్చారు. పంచాయతీకి వచ్చి వాళ్ళు మేము కొట్టుకొని కేసులు తిరిగినాం. దీని మీద ఉన్నోళ్ళు రైతులు శాఖలోళ్ళు వచ్చి పంచాయతీ చేశారు. ఇది మాది భూమి అని. మీది కాదు, ఇప్పుడు 50 ఏళ్ళ కాంచి మేము ఉన్నాం ఈ భూమి మీద కబ్జాల. మమ్మల్ని ఇవ్వాలి, మీరు మాది భూమి అని ఇచ్చి మమ్మల్ని కొడతారు. ఇది పద్ధతి కాదని మేము పోయి దరఖాస్తు ఇస్తే వాళ్ళు ఇళ్ళలో కూర్చొని దరఖాస్తు పట్టుకోమంటే మా మీద కేసు రాసి వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నారు, మా మీద కేసు రాసి దెబ్బలు తగిలింది మాకే, మా మీదనే కేసు రాసి కేసులో తిరిగినాం. వరంగల్ కేసులో అప్పుడు తిరిగి కూడా 7-8 ఏళ్ళు ఇబ్బంది పడి తర్వాత మహిబాద్ జిల్లా అయింది. మహిబాద్ జిల్లా అయిన కానీ కూడా ఇప్పటికీ మేము పంచాయతీ చేస్తూనే ఉన్నాం. ఈ భూమి మేము కబ్జా మీద ఉన్నాక వాళ్ళకి ఎట్లా చేస్తారు? ఇది గవర్నమెంట్ ల్యాండ్. అధికారులను కట్టుకుంటారు. ఏ అధికారం వచ్చినా వాళ్ళకు లంచం ఇచ్చి ఆక్రమించుకుంటారు. మరి ఇట్లా ఈ దేశం మీద అందరికీ లంచాలు ఇచ్చుకుంటే ఇవి మేము మాలాంటి వాళ్ళం ఎందుకు బతకాల భూమి మీద? ఇంకా పేదోళ్ళందరినీ సావదంగా అయిపోద్ది. ప్రతి ఓడి బలిచోనికే సాయం చేస్తాను. మరి కలెక్టర్కి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినా ఎవరు పట్టించుకుంటారు. ఎవరికి 100 సార్లు ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో పోతే వాళ్ళు ఇంటికాడ ఉండి ఫోన్ చేస్తేనే పోలీసు వాళ్ళు వాళ్ళ కాడికి వచ్చి మమ్మల్ని పట్టుకుంటారు. వాళ్ళు ఇళ్ళలో కూర్చొని ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని పట్టుకపోతారు. తప్పు వాళ్ళు చేస్తారు, మమ్మల్ని పట్టుకపోయి ఈ భూమి వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. దీన్ని పట్టించుకునే నాదులు లేడు. మరి ఎన్నిసార్లు పోయి అధికారులు అయినా కూడా మొత్తం పో అంటారు. ఇంతవరకు వచ్చిన నాదులు లేవు. సర్వే నెంబర్ 34. ఎన్ని ఎకరాల భూమి? 2 ఎకరాల 25 గుంటలు. మేము కనీసానికి 50 ఏళ్ళు ఈ భూమి మీద మేము ఉండవచ్చు. అయినా మమ్మల్ని కొట్టినా కూడా పట్టించుకునే నాదులు లేవు. కేసులు తిరిగినా కూడా అడిగే నాదులు లేవు. గవర్నమెంట్కు దండం పెడతాను. ఏమంటే భూమిని మాకు ఇప్పేనని ఇప్పిండి, లేకపోతే వాళ్ళకు మాకు కాకుండా ఎవరికి కాకుండానే చేయాలి. మరి మాది కొనికి ఇప్పిస్తారా? ఇప్పియారా? ఇది పేదోడు బతకాలన్నా వద్దా? కాకపోతే ఎవరికి కాకుండానే చేయాలి. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ బోర్డు అన్న పెట్టండి. బోర్డు పెట్టి ఈ భూమి మీదకి ఎవరైనా రాకుండా ఆఫ్ చేయాలి. లేదంటారా మాది కొనికి భూమిని ఇప్పియాలి. నెల్లికుదురు మండలంలోని మెయిన్ రోడ్లో వేరే యొక్క ప్రభుత్వ ల్యాండ్ ఉంది. మహబూబాద్ నుంచి తొర్రూరు వెళ్ళే రోడ్డు. ఇక్కడ రైస్ మిల్ అపోజిట్గా ఉంటుంది. ఇది ప్రభుత్వ ల్యాండ్. ఈ 34 సర్వే నెంబరు. ఈ చెరువు అంతా కూడా నెల్లికుదురు రామనగూడ 2 గ్రామాలకు సంబంధించి ల్యాండ్. సర్వే నెంబర్ 34, దీని సర్వే నెంబర్ 34. ఇది మొత్తం ల్యాండ్ కూడా 398 ఎకరాల 35 గుంటలు. చెరువు ల్యాండ్ మొత్తం కూడా 34 సర్వే నెంబర్లో 398 ఎకరాల 38 గుంటల చెరువు ఉంది. ఈ చెరువు భూమిని, ఈ చెరువు శిఖము ఈ 2 గ్రామాల సంబంధించిన రైతులు కూడా ఈ పంటలతోని బతికే యొక్క చెరువు. ఈ పెద్ద చెరువు భూమిని భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నప్పటికీ అనేక సార్లు మేము ఎంఆర్ఓను కలిసినాం. ఎంఆర్ఓ గారికి ఇక వినతి పత్రం ఇచ్చి, అయ్యా ఈ ప్రభుత్వ భూమి మొత్తం అన్యాయకాంతం అయిపోతుంది, కాపాడాలని చెప్పి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. 2 రోజులకు ఒకసారి పోయి కలుస్తున్నాం. ఏమంటుందంటే చేస్తాం, మేము చూస్తాం అంటున్నాడు. అన్ని రాళ్ళు వేశారు, అందులో కొత్త రాళ్ళని వేసి రంగు చేశారు. ఇది మొత్తం ప్లాట్ చేసి అమ్ముతున్నారు భూ కబ్జాదారులు. అదేవిధంగా ఆర్డీఓ గారికి కలిసినాం. ఇదో ఆర్డీఓ గారికి ప్రభుత్వం ఎక్కడున్నది, ఈ అధికారులు ఎక్కడున్నారు, ఎంఆర్ఓ గారు ఎక్కడున్నారు? ఎంఆర్ఓ గారు ఇప్పటికైనా కనీసం కన్ను తెరిచి ఈ ప్రభుత్వ ల్యాండ్ని కాపాడి 1000 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తున్న ప్రభుత్వ ల్యాండ్ను భూ కబ్జాదారులు కబ్జా చేస్తుంటే కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇక్కడ నుంచి అధికారులు రోజు వెళ్తూ ఉంటారు కదా, రోజు వెళ్తూ ఉంటారు. ఎంఆర్ఓ గారు కారులో పోతారు, ఆర్డీఓ గారు కారులో పోతారు, కలెక్టర్ గారు కారులో పోతారు. ఈ ప్రభుత్వ ల్యాండ్ వీళ్ళకి ఎందుకు కనపడట్లేదు, వీళ్ళు ఎందుకు గుర్తించట్లేదు అని నేను ప్రశ్నిస్తాను. ఒక సామాజిక వ్యక్తిగా ఒక ఎస్సీ వర్గానికి చెందినవాడను ఎంతోమంది ఈ 2 గ్రామాల పేరు మీద గృహాలు లేక ఉన్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. కనీసం గృహం వేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది కదా. భూ కబ్జాదారులకు ఈ ప్రభుత్వ అధికారులు కొమ్ముగాస్తున్నారు. దయచేసి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కనుదెరిచి ఈ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడి ప్రభుత్వమే దక్కించుకొని పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.